హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్టీఫెన్స్ ఇంటరాక్టివ్ ఇంగ్లీష్. సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రేపు జరగబోతుంది కాబట్టి చాలామంది టెన్షన్ పడుతూ ఉన్నారు. చాలామంది కామెంట్ చేస్తున్నారు, సార్ టెన్షన్ అవుతుంది, ఎలా రాయాలి, టెక్స్ట్ ఎలా రాయాలి, గ్రామర్ ఏం చదవాలి, ఏంటి అని టెన్షన్ పడుతూ ఉన్నారు. మీ టెన్షన్ అస్సలు టెన్షన్ ఉండదు. మీ సెకండ్ ఇయర్ గ్రామర్ అనేటువంటిది, సెకండ్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది చాలా చాలా ఈజీ. సగం ఆన్సర్స్ క్వశ్చన్ పేపర్లోనే ఉంటాయి. మీరు కష్టపడాల్సిన టాపిక్స్ ఏంటి అనేటువంటి నేను ఆల్రెడీ వీడియో చేశాను. కొంతమంది టెక్స్ట్ ఎలా రాయాలని టెన్షన్ పడుతున్నారు కాబట్టి టెక్స్ట్ కోసమని నేను చేస్తున్నాను. దాంట్లోనే ఏ టాపిక్స్ గ్రామర్ చదవాలని కూడా నేను ఒకసారి చెప్తాను. ఓకేనా, వినండి ఇక్కడ. సో హౌ టు రైట్ టెక్స్ట్ ఇన్ ఎగ్జామ్లో టెక్స్ట్ ఎలా రాయాలి. మనకి టెక్స్ట్ అనేటువంటిది సెక్షన్ ఏలో వస్తుంది. ఓన్లీ 3 బిట్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ బిట్ ప్రోజు, సెకండ్ బిట్ పోయట్రీ, థర్డ్ బిట్ షార్ట్ స్టోరీస్. చూడండి, ప్రోజులో మీరు ఏవైనా 3 లెసన్స్ చదువుకోండి. మీకు నచ్చిన 3 లెసన్స్ చదువుకోండి. ఓకేనా, మీకు అందులో నుంచి 4 లెసన్స్ నుంచి మీకు 3 క్వశ్చన్స్ వస్తాయి. మీరు 3 చదువుకుంటే అందులోకి నుంచి 2 కన్ఫామ్గా రాయొచ్చు. సో 2 రాస్తే 2 × 4 = 8 మార్క్స్ వస్తాయి. టెన్షన్ పడద్దు, అస్సలు టెన్షన్ పడద్దు. ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పోయట్రీ, సెకండ్ బిట్ పోయట్రీ నుంచి కూడా మీరు 3 లెసన్స్ చదువుకోండి. వేరే ఏం మీకు వచ్చినాయి ఈజీగా ఉన్నాయి, 3 లెసన్స్ చదువుకోండి. అందులో నుంచి మీరు 2 రాయాలి ఎగ్జామ్లో కాబట్టి ఒకటి చాయిస్ కింద కుదిలేయచ్చు. ఖచ్చితంగా మీరు 2 రాస్తారు. ఓకేనా, ఇందులో కూడా 2 × 4 = 8 మార్క్స్. నెక్స్ట్ షార్ట్ స్టోరీస్లో మీకు 3 లెసన్స్ మీకు నచ్చినాయి, మీకు వచ్చినాయి నేర్చుకోండి. ఓకేనా, ఇందులో కూడా మీరు ఎన్ని రాస్తారు, టెన్షన్ వద్దు. కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే ఆన్సర్ ఎంత రాయాలి సార్, ఎలా రాయాలి సార్ అని టెన్షన్ పడుతుంది. అది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి. ఇది మీ యొక్క పేపర్, లైనింగ్ పేపర్ అనుకోండి. సో ఇక్కడ మీరు మార్జిన్ కొడతారు. ఓకేనా, ఫస్ట్ బిట్ కదా, ఫస్ట్ బిట్లో మనం ఏ రాస్తున్నాం అనుకోండి, ఏ. ఇందులో 4 సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. మీరు సింగిల్ యానటేషనే నేర్చుకోండి, సింగిల్ ఆన్సరే నేర్చుకోండి. అన్ని క్వశ్చన్ టు ఆన్సర్ ఉంటాయి కదా 4, అవి వద్దు. ఒక లెసన్లో సింగిల్ ఆన్సర్ ఫర్ ఆల్ క్వశ్చన్స్ అని ఉంటుంది కదా, అది మాత్రమే నేర్చుకోండి. ఎందుకంటే నువ్వు ఏది రాసినా అయ్యే మార్కులు వస్తుంది. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. అంటే ఆ లెసన్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా అదే ఆన్సర్ రాస్తుంది ఇలా. ఓకేనా, సో అన్నింటికీ అంతే. ఇప్పుడు ప్రోజ్లో 3 లెసన్స్ నేర్చుకోమన్నగా ఒక్కొక్క లెసన్లో 4 క్వశ్చన్స్ ఉంటాయి, 4 ఆన్సర్స్ ఉంటాయి. అవద్దు, లాస్ట్కి సింగిల్ ఆన్సర్ ఫర్ ఆల్ క్వశ్చన్స్ అని ఉంటుంది. దాన్ని ఆ ఆన్సర్ నేర్చుకోండి. ఇక ఆ లెసన్ నుంచి మనకి ఏ క్వశ్చన్ వచ్చినా అదే ఆన్సర్ రాస్తుంది. ఓకేనా, సో అన్నిటికీ కూడా సింగిల్ ఆన్సర్ ఫర్ ఆల్ క్వశ్చన్స్ నేర్చుకోండి. అదే ఈజీ. మీరు ఎంత రాసినా అదే 3.5 4 మార్క్స్ వేస్తారు. అంతకంటే ఎక్కువ వేయడం అసలు టైం వేస్ట్ చేయద్దు మనం. ఓకేనా, సో ఇప్పుడు రాసేటప్పుడు కూడా అబౌట్ ది పోయెట్ అని ఇలా సైడింగ్ పెట్టి దీని కింద నుంచి ఆన్సర్ స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దీని కింద నుంచి ఆన్సర్ స్టార్ట్ చేయండి. ఇలా అబౌట్ ది పోయెట్ అయిపోయిన తర్వాత అబౌట్ ది పోయం, మళ్ళీ దీని కింద ఆన్సర్ స్టార్ట్ చేయండి. తర్వాత టాపిక్, మళ్ళీ దీని కింద నుంచి ఆన్సర్ స్టార్ట్ చేయండి. తర్వాత కన్క్లూజన్, దీని కింద నుంచి ఆన్సర్ స్టార్ట్ చేయండి. ఇలా స్టార్ట్ చేయడం వల్ల చూడడానికి నీట్గా కనిపిస్తుంది. బ్లాక్ పెన్ తోటి రాయండి, ఆన్సర్ బ్లూ పెన్ తోటి రాయండి. ఓకేనా, సో ఇక్కడ ఒక కొటేషన్ రాయండి. చెప్పిన కదా నేను, ఒక కొటేషన్ రాయాలి ఇక్కడ లాస్ట్కి. సో ఎన్ని పేపర్లు రాయాలి సార్ అంటే మోర్ దెన్ 1 పేజ్ ఉండాలమ్మా. అంటే ఒక సైడ్ ఒక పేజ్, 2 సైడ్లు కలిపితే ఒక పేపర్. ఒక సైడ్ ఒక పేజ్, మినిమం ఒక పేజ్ ఉండాలి. ఒక పేజ్ని టర్న్ చేయాలి అంటే 1.5 పేజ్ అన్న రాయాలి. మీరు రాయాలంటే దానికి కూడా ఒక ట్రిక్ ఉంది. ఎలా అంటే పైన రాసేటప్పుడు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఇస్తావు కదా, స్పేస్ వదిలే, ఆ లైన్ వదిలే. తర్వాత సెకండ్ లైన్లో ఏ అని పెట్టి అబౌట్ ది పోయెట్ రాసి దీని కింది నుంచి రాయి, ఈ లైన్ వస్తుంది. ఆ లైన్ వదిలేయాలి, దాని కింది లైన్ నుంచి స్టార్ట్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా అబౌట్ ది పోయం, దాని కింది లైన్ నుంచి స్టార్ట్ చేయాలి, ఈ లైన్లో రాయొద్దు. ఓకే, టాపిక్ ఇలా రాయడం వల్ల నీకు ఆన్సర్ ఆటోమేటిక్గా పొడుగుతుంది, పెంచుకుంటూ వెళ్తాం. అది మనకు 1.5 పేజ్కి వస్తుంది. ఓకేనా, సో టెన్షన్ ఏం పడకండి, 1.5 పేజ్ వరకు రాయండి ఆన్సర్. ఓకేనా, ఒకవేళ 1 పేజ్లో అయినా నో ప్రాబ్లం. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు గ్రామర్ ఫస్ట్ రాయండి, తర్వాత టెక్స్ట్ రాయండి. చాలామంది టెక్స్టే రాసుకుంటూ వెళ్తారు ఆన్సర్లు. కానీ నువ్వు ఎంత టెక్స్ట్ రాసినా 3.5 వేస్తాడు, ఒకదానికి 4 వేస్తాడేమో అంతే. కానీ గ్రామర్లో ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సెక్షన్ బి, సెక్షన్ సి స్టార్ట్ అయిన తర్వాత లాస్ట్కి సెక్షన్ బి రాయండి. నీకు అప్పుడు ఎగ్జామ్లో నీకు ఒకవేళ టైం సరిపోకపోతే కూడా అవసరం వస్తే ఒక్కొక్క లైన్ 2 లైన్లు కట్ చేసి కూడా మీరు రాసే అవకాశం ఉంటుంది.
కానీ ఇక్కడ గ్రామర్లో కట్ చేస్తే మార్కులు కట్ అయిపోతాయి కదా. మన గ్రామర్లో ఫుల్ మార్క్స్ పడతాయి. గ్రామర్ని నెగ్లెక్ట్ చేయకండి. టెక్స్ట్ లైట్ తీసుకోండి, టెక్స్ట్ గురించి టెన్షన్ పడద్దు అసలు. సెక్షన్ బి, సెక్షన్ సి స్టార్ట్ చేయండి. సెక్షన్ బి, సెక్షన్ సి కంప్లీట్ అయినాకనే టెక్స్ట్కి రండి మీరు, ఓకేనా. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎంత రాసినా 20 మార్కులు ఇస్తావు, కానీ గ్రామర్లో ఫుల్ మార్క్స్ రావాలి. 56కి 56 మార్క్స్ రావాలి. ఇక్కడ టెక్స్ట్ ఓన్లీ 24 మార్క్సే కదమ్మా, గ్రామర్ 56 మార్క్స్, ఓకేనా. సో అది మీరు కాన్సన్ట్రేషన్ చేసుకోండి. సో మీకు ఎవరికైతే టెక్స్ట్ ఏం చదవాలనేటువంటిది, ఎన్ని పేపర్లు రాయాలనేటువంటి వాళ్ళకి నేను ఇచ్చేటువంటి చిన్న క్లారిఫికేషన్ అది. ఇంకోటి గ్రామర్ గురించి కూడా టెన్షన్ పడుతున్నారు. గ్రామర్లో మెయిన్గా ఏ టాపిక్స్ రాయాలో నేను చెప్తాను. కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాల్సినటువంటి ఒకటి మ్యాచింగ్, రెండవది ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్, మూడవది వర్డ్ స్ట్రెస్, నాలుగవది పంక్చుయేషన్స్, ఐదవది వెర్బ్ ప్యాటర్న్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇవి అసలు మీ గ్రామర్ టాపిక్స్లో అన్నీ ఈజీ. సెక్షన్ బిలో 2 కాంప్రిహెన్సివ్ ప్యాసేజ్లు, అడ్వర్టైజ్మెంట్, నాన్ వర్బల్ అంటే క్వశ్చన్ పేపర్లోనే ఉంటాయి. ఫామ్ ఫిల్లింగ్, ఆన్సర్లు దాంట్లోనే ఉంటాయి. నోట్ మేకింగ్, ఇంపార్టెంట్ పాయింట్స్ రాయడమే. డైలాగ్ రైటింగ్ మీ ఓన్గానే రాస్తారు. లెటర్ రైటింగ్ మీ ఓన్గానే రాస్తారు, ఓకేనా. వెర్బ్ ప్యాటర్న్ ఇది కూడా మీ ఓన్గానే రాయొచ్చు, ఒకసారి చూసుకుంటే అర్థమవుతుంది. ఇక పంక్చుయేషన్స్ అనేటువంటివి ప్రాక్టీస్ చేయాలి. వర్డ్ స్ట్రెస్ అనేటువంటి ప్రాక్టీస్ చేయాలి. నేను వర్డ్ స్ట్రెస్ ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను, అప్లోడ్ చేస్తే. ఇంకొక పార్ట్ 2 వీడియో అయిపోయింది, పార్ట్ 3 ఒక వీడియో ఉంది, అదొకటి అప్లోడ్ చేస్తాను, ఓకేనా. పార్ట్ 3, పార్ట్ 4 ఉంటాయి, ఆ 2 కూడా వీడియో అప్లోడ్ చేస్తా చూడండి. ఇప్పుడు అప్లోడ్ అయిపోతాయి అన్ని. నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ 74 ఉంటాయమ్మా. 74 ఎగ్జాంపుల్స్ బై హార్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మ్యాచింగ్. మ్యాచింగ్లో 115 మీనింగ్స్ ఉంటే అందులో నుంచే కన్ఫామ్ క్వశ్చన్స్. ఈ 74లో నుంచే కన్ఫామ్ క్వశ్చన్స్ 6 ఇస్తారు. సో టెన్షన్ అస్సలు పడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్. కొంచెం ఈ టాపిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే 78, 79 వస్తాయి మీకు, అంతే తిరుగులేదు. టెక్స్ట్ని లైట్ తీసుకోండి, టెన్షన్ పడద్దు. టెక్స్ట్ ఒకసారి చదువుకుంటూ వెళ్ళండి. ఇన్ని సంవత్సరం అంతా చదివారు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో ఇంకొకటి రెజ్యూమ్, చాలామంది CV రెజ్యూమ్ అడుగుతూ ఉన్నారు. నేను ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేశా, కాకపోతే కొంచెం మిడిల్ ఆఫ్ ది వీడియోకి వచ్చేసరికి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, డబుల్ వాయిస్ వస్తుంది. కాబట్టి దాన్ని డిలీట్ చేసి నేను మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నా ఫ్రెష్గా. డోంట్ వరీ, ఒక హాఫ్ అన్ అవర్లో మీకు అన్ని వీడియోస్ వచ్చేస్తాయి. మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా వస్తాయి, మీరు టెన్షన్ అస్సలు పడద్దు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ చేయండి, నేను క్లారిఫై చేసేస్తాను, ఓకేనమ్మా. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. డోంట్ టేక్ ఎనీ టెన్షన్, ఓకే. థ్యాంక్ యూ.